కేసీఆర్ గారు ఈరోజు భవన్కి వచ్చి ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడబోతున్నారు, ఎలాంటి విషయాల పట్ల సార్ చర్చించే అంశాలు? ముందుగా బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు, పార్టీ శ్రేణులందరూ కూడా పార్టీ ఆవిర్భావం చెంది 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, పార్టీ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విధానాలను వ్యతిరేకంగా ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గ్రామాలలో రైతులు కావచ్చు, ఇప్పుడు రైతుల పంటలు కోతకొచ్చినాయి, వరి ధాన్యం కొనే పరిస్థితి లేదు, లారీలు దొరికే పరిస్థితి లేదు, మార్కెట్లో ఒక్కొక్క రైతు నడ్డి విరిచే పరిస్థితులు ఈరోజు ప్రభుత్వం చేస్తున్నారు. రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మరొక్కసారి సన్నద్ధమవుతూ ఉన్నది. ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ భవన్కి వచ్చి ఇచ్చే సందేశం కోసం పార్టీ శ్రేణులు కావచ్చు, నాయకులు కావచ్చు, తెలంగాణ ప్రజానికం మొత్తం వేచి చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులను కావచ్చు, ముందు ప్రజల సమస్యలు కావచ్చు, ప్రభుత్వం ముందు జరగబోయే తప్పిదాలను కూడా టీఆర్ఎస్ పార్టీ ఎండగడుతుంది. కేసీఆర్ గారు ఏ సందేశం ఇస్తే ఆ సందేశాన్ని శ్రేణులందరూ ముందుకు తీసుకుపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. జై తెలంగాణ.